ఈ బహుజన సమాజం, బహుజన సమాజ్ పార్టీ ఏదైతే మనకు మాన్యవర్ కాన్షీరామ్ గారు స్టార్ట్ చేశారు మనకు 82, 83లో ఆయన పోరాట ఫలితంగా 4 సార్లు ఒక దళిత ముఖ్యమంత్రి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా మాయావతి గారు పనిచేయటం జరిగింది. అది సామాన్యంగా సాధ్యమయ్యే విషయం కాదు. ఉత్తరప్రదేశ్ అంటే బ్రాహ్మణ మెజారిటీ, అంత ఆర్యవర్తం, అక్కడంతా ఈ మనుస్మృతి పుట్టింది అక్కడే, పెరిగింది అక్కడే, సో పాటించేది కూడా అక్కడ ఎక్కువే. అలాంటి పరిస్థితుల్లో సో మనకు కాన్షీరామ్ గారు మన బహుజన రాజ్యాధికారం సాధించారు. ఆయన ఇంకా ఇతర రాష్ట్రాలు కూడా చేద్దామని అనుకుంటున్నారు. ఆయన దురదృష్టవశాత్తు ఆయన ఇక్కడ హైదరాబాద్లోనే సిక్కై దాని తర్వాత ఆయన కోమాలోకి వెళ్ళిపోయి 5-6 సంవత్సరాలు కోమాలో ఉండి చనిపోవటం జరిగింది. సో దాని తర్వాత చాలామంది నాయకులు బహుజన అధికారం అని కబుర్లు చెప్తారు, లెక్చర్స్ ఇస్తుంటారు, కానీ వాస్తవంగా ఆ దిశలో ఈ నాయకుడు పనిచేయటం లేదు. ఇక ఈ ఎస్సీలు ఏదైతే ఉన్నారో బలమైన సమాజం, వాళ్ళు కూడా ఒక వర్గీకరణ, అందులో ఒక కులానికి తక్కువ కులానికి ఎక్కువ ఉన్న పంచాయతీలో 30 ఏళ్ళు వాళ్ళు కొట్టుకొని చివరికి ఆ వర్గీకరణ తర్వాత అది ఒక విధంగా చెప్పాలంటే 2గా చీలినట్టే. అందులో చాలామంది కబుర్లు చెప్పొచ్చు, వాళ్ళంతా అదంతా ఒకటే, అందరూ ఒకటే అని ఎలా అంటారు? సో మనకు ఎస్సీలు వాళ్ళ జనాభా కూడా చీలిపోయింది. ఈ బీసీలు ఎవరైతే ఎస్టీలు వాళ్ళ మొదటి నుంచి వాళ్ళు కలవటము అనేది మనకు అది పూర్తిగా వాళ్ళ ఇన్వాల్వ్ అయినట్టుగా ఇప్పుడు కనపడలేదు. ఎస్టీలు ఈ బహుజన సమాజంలో ఎస్టీలు చురుగ్గా పాత్ర తీసుకొని దాంట్లో పార్టిసిపేట్ చేసినట్టుగా లేదు. వాళ్ళ ఐడెంటిటీ వాళ్ళు సపరేట్గా మేము గిరిజనులు, లేకపోతే మేము ఆదివాసీలము, లేకపోతే ఇలా వాళ్ళు ఆ టైప్ ఆఫ్ యాటిట్యూడ్తోనే వాళ్ళు వస్తూ ఉన్నారు. కానీ వాళ్ళు పూర్తిగా ఈ సమాజంలో మిగిలైన బాపతి కాదు. ఇక బీసీల విషయానికి వస్తే ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చినాక హిందుత్వము, సనాతన ధర్మము ఏమైతే ఇప్పుడు మనకు 3 పువ్వులు 6 కాయలుగా విరాజిల్లుతుందో వీటన్నిటిని మోసేది బీసీలే. ఒక మనకు శ్రీరామ్ జైత్రయాత్ర చేయాలన్నా, హనుమాన్ శోభయాత్ర చేయాలన్నా, వినాయక చవితి అన్నా అన్నిట్లో ముందు ఉండేది వీళ్ళే. ఈ సమస్త కార్యక్రమాలన్నీ హిందూ కార్యక్రమాలు చేసేంత బీసీలే. ఒక విధంగా చెప్పాలంటే సనాతన ధర్మం వాళ్ళ భుజస్కంధాల మీద ఈ త్రివర్ణాలు మోస్తున్నారు. త్రివర్ణాలు వాళ్ళ భుజస్కంధాల మీద పెట్టి వాళ్ళు పక్కన నడుస్తున్నారు. త్రివర్ణాలు అంటే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య. సో ఈ బీసీల భుజస్కంధాల మీద వాళ్ళ నెత్తి మీద పెట్టి వాళ్ళు పక్కన నడుస్తుంటారు, వీళ్ళు మోస్తున్నారు. సో బీసీలలో నాయకులు ఈ మధ్యకాలంలో చాలామంది పెద్దలు వాళ్ళు పోరాడుతున్నారు. పాతకాలంలో కంచె ఐలయ్య గారు, దాని తర్వాత బిఎస్ రాములు గారు, ఇప్పుడు ఆయన డాక్టర్ పూర్ణచంద్రరావు గారు ఎక్స్-డీజీపీ, తర్వాత ఇతరత చాలామంది పోరాడుతున్నారు. బట్ జనాలలో ఆ చైతన్యం పూర్తిగా లోపలికి పోవటం లేదు. జనాలలో ఎస్సీ, ఎస్టీ, బీసీలు మనమంతా ఒకటే, మన మూలాలు ఒకటే అన్న భావన వాళ్ళల్లో స్వతహాగా కలిగితే తప్ప అది దాంట్లో దాని ఫలితం మనకు కనబడదు. వాళ్ళు అలాగా కలిసి ముందుకు పోవడానికి రావటం లేదు. ఇన్ఫ్యాక్ట్ ఊర్లల్లో ఈరోజు కూడా ఏదైనా సపోజ్ బతుకమ్మ ఉంటే అరే మీరు ఎస్సీలు మా దగ్గర రావద్దని బీసీలు కూడా అంటున్నారని మనం వింటున్నాం. ఓసీలు కాదు, బీసీలు. సో అలాంటి పరిస్థితుల తర్వాత మాలాధార అంటాయి.
ఈ అయ్యప్ప స్వామి మాల వేసుకుంటారు. అందరూ అయ్యప్ప స్వామి కొండకు పోతారు. కానీ ఇక్కడ ఆ పూజ దగ్గర మీరు ఎస్సీలు సపరేట్గా పెట్టుకోండి, మా దగ్గర వద్దు, ఇది నడుస్తుంది. దీన్ని మనము ఈ రకమైన యాటిట్యూడు బలపడుతున్నంత వరకు ఈ బహుజన రాజ్యాధికారం బీఎస్పీ అనేది, ఇక బీఎస్పీ గురించి మనం ఇక్కడ ప్రత్యేకించి చెప్పాల్సింది ఏం లేదు. గత కొంతకాలం నుండి ఆ యూపీలో కూడా వాళ్ళ పర్ఫార్మెన్స్ మరి ఎందుకనో వాళ్ళకి తెలియదు, వాళ్ళకే తెలియాలి. అక్కడ మనకు ఒక విధంగా చూస్తే పార్లమెంట్లో ఇప్పుడు బీఎస్పీ మెంబర్లు లేరు అని వింటున్నాము. అలాగే అసెంబ్లీకి కూడా మొన్న 400 చిల్లర పోటీ చేస్తే ఒక్కరే గెలిచారని కూడా మనం విన్నాం. సో ఈ పరిస్థితుల్లో 4 సార్లు అధికారంలో ఉన్న పార్టీ సో అంత పర్ఫార్మెన్సు అనేది మరి దానికి సంబంధించి ఇప్పుడు ఎందుకంటే నాయకురాలు బేన్ మాయావతి గారు ఒక్కరే ఉన్నారు. సో ఆమె తరఫున మరి ఆమె హెడ్ క్వార్టర్ ఆమె సిడబ్ల్యూసో లేకపోతే ఆమె పార్టీ విధాన నిర్ణయం తీసుకునే వాళ్ళ సంగతి కూడా మనకు వివరాలు తెలియదు ప్రజలకు. అందువల్ల దీన్ని ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీస్ కలిస్తే తప్ప రాజ్యాధికారం తీసుకోవటం సాధ్యం కాదు. మీరంతా గమనించండి, ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ రెడ్లు లేకపోతే వెలమలు కమ్మలు వీళ్ళు ఇతరులకు అధికారం రానివ్వకుండా పోనివ్వకుండా వాళ్ళ శక్తి కొలది వాళ్ళంతా కలిసే పోరాడతారు, తిట్టుకుంటారు, కొట్టుకుంటారు. బట్ అధికారం విషయంలో వాళ్ళ ముగ్గురికి తప్ప వేరే వాడికి పోకుండా చూసుకుంటారు. వాళ్ళ వేరే వాళ్ళకు ఇలా ముగ్గురి కాకుండా వేరే వాళ్ళకు పోయిందంటే వాళ్ళ పని ఖతమైపోతుంది. ఎందుకంటే వాళ్ళు చేసిన అవినీతి అంతా బయటకు వచ్చేస్తుంది, వాళ్ళు తిన్నదంతా కక్కిస్తారు. సో ఆ పరిస్థితి వచ్చేస్తే అది అంతకంటే ఆత్మహత్య సదృశ్యం లాంటిది వాళ్ళకు ఈ పదవి పోవటం అంటే. అందువల్ల తప్పకుండా వాళ్ళు అడ్డుకుంటారు. అందువల్ల ఈ బీసీలు మనకు ఆలోచించుకోవాలి. గ్రామాలలో మనమంతా ఒకటే అన్న భావన, సోదర భావం ఎప్పుడైతే ఉంటుందో అప్పుడే ఐకమత్యం సాధ్యమవుతుంది, అప్పుడే బహుజన రాజ్యాధికారం సాధ్యమవుతుందని చెప్పడమే ఈ వీడియో ఉద్దేశం.